హాయ్ భవి. హాయ్ రా. ఏం చేస్తున్నావు? పెద్ద డేక్ష ముందర పెట్టుకొని. ఫెస్టివల్ కదరా, ఈరోజు మురుకులు చేసుకోవడానికి అనేసి ఇది. నైస్ రా. మరి ఏం చేస్తున్నావు? చెయ్యి. అంటే ఫస్ట్ మనం మురుకులకి బియ్య పిండిలో తీసుకునే పిండి ఉంటుంది కదా, 4 రకాల పప్పులు అనమాట. ఏంటి అంటే పచ్చనిపప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు, ఏంచిన శనగపప్పు ఉంటుంది కదా. ఫస్ట్ నీట్గా పెనంలో సపరేట్గా ఫ్రై చేసుకొని వాటిని అంతా పౌడర్ చేసుకొని పెట్టుకుందాం. తర్వాత అంటే ఇప్పుడు మనం కప్స్లో తీసుకుంటున్నాం కదా, 1 కప్పు పిండికి అంటే 4 రకాల పిండి, 1 కప్పు పిండికి 4 కప్పులు బియ్య పిండి వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా కరకరలాడే మురుకులు వస్తాయి అన్నమాట. దానికోసం ఈ కప్ మెజర్మెంట్స్. నైస్ రా. మరి చేసేయి. తీసుకున్నాం అనమాట పప్పుల పౌడర్ని. దీనికి 5 4 20 కప్స్ మనం బియ్యం పిండిని తీసుకుంటాం. ఇప్పుడు నీట్గా మొత్తం పిండి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తామండి. అంటే మనము ఈ బియ్యం పిండి ఎలా కొట్టించుకోవాలంటే, మీరు ఏ రోజైతే మురుకులు చేయాలనుకుంటారో ఆ రోజు పొద్దున బియ్యం అంతా ఎన్ని అవసరం అవుతుందో అంత బియ్యం నీట్గా కడుక్కొని ఒక 3 టైమ్స్ అలా వాష్ చేసుకొని ఆ బియ్యంని ఆరబెట్టుకోవాలన్నమాట. కొద్దిగా ఎండకు పెట్టుకుంటే బియ్యం బాగా డ్రై అవుతుంది కాబట్టి యాక్చువల్గా బియ్యం పిండి ఎంత డ్రైగా ఉంటే మురుకులు అంత బాగా వస్తుంది అనమాట. మరీ ఎక్కువ కాదు. అంటే మనం నిప్పట్లు చేసుకుంటాం కదా, ఆ బియ్యం పిండితో పోలిస్తే ఇది కొంచెం డ్రైగా ఉండాలి, అప్పుడు మురుకులు బాగా వస్తాయి. నిప్పట్లు అంటే ఏంటండి? అరిసెలు, అత్తరసాలు అంటారు కదా, అవండి. ఓకే. అంటే కొన్ని ఏరియాస్లో నిప్పట్లు అంటే తెలియదు కదా. తెలంగాణ సైడ్ వాళ్ళు హైదరాబాద్లో నేను ఎప్పుడన్నా నిప్పట్లు అని అనుకో, నిప్పట్లా అదేంటి అని అడుగుతారు. నాకు అరిసెల పేరే గుర్తురాదురా బాబు. ఎన్నిసార్లు ట్రై చేశాను తెలుసా. మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి నిప్పట్లు ఇంకొక పేరు ఏమంటారు అని అరిసెలు అని చెప్పి అప్పుడు చూపించిన. పెద్ద సమస్య. ఇప్పుడు ఈ మురుకులను కూడా ఏమంటారు రా వాళ్ళు? చెక్కలు అంటారు. మనం చెక్కల్ని ప్లైవుడ్ అని కదరా అంటాం. షేట్. ఫస్ట్ మనం ఇలా నలుపుకొని వేసుకోవాలన్నమాట వాము. ఇప్పుడు అంటే టేస్ట్కి సరిపడా, అంటే మనకి ఎంత స్పైసీనెస్ కావాలో అంత స్పైసీకి తగ్గ కారం వేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని, అంటే తర్వాత పిండి కలుపుకుంటాం కదా, అప్పుడు చూసుకొని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎంత సరిపోతుంది అనేసి. ఇప్పుడు ఈ కారము, ఉప్పు, ఈ వాము అంతా వేసాం కదా, ఈ వేసిన దాన్ని నీట్గా మొత్తం పిండికి పట్టేటట్టు మనం కలుపుకుంటాము. వేడి నూనె మనం ఈ పిండిలో కలుపుకుంటాం అన్నమాట. అంటే ఫస్ట్ నేను కొద్దిగా వేసాను ఆయిల్, అంటే మళ్ళీ తర్వాత మనకు సరిపోయే అంత చూసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు కలిపేటప్పుడు కూడా ఇట్లా వేడి చూసుకొని మిక్స్ చేసుకోండి. అంటే కొంచెం తొందరపడి ఆ వేడి నూనెలో చేతులు పెట్టేసేది ఇట్లాంటివి చేయకుండా. అలాగే మేడం గారు. కాదు, ఆయిల్ వేసాం కదా, ఆవేశంగా మనం చేతులు పెట్టేసి దివాళీలో క్రాకర్స్ కాల్చుకునే బదులు చేతులు కాల్చుకున్నామంటే కష్టమవుతుంది కదా. ఈ డైలాగ్ రా, వాట్ అండ్ డైలాగ్ రజ్జి. మనం వేడి నూనె వేసి కలుపుకున్నాం కదా, ఆ ఆయిల్ వేసిన తర్వాత చూస్తే మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా, అంటే మొత్తం ఒకేసారి కలుపుకుంటే సరిగా కలవదు కాబట్టి వాటర్ వేసుకొని ఒక సైడ్ నుంచి నీట్గా కలుపుకుంటూ రావాలి.
Thank you.